రవితేజ నటించిన భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, సారీ తప్పు చెప్పాను, భక్త మహాశయులకి విజ్ఞప్తి మూవీ. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా నో స్పాయిలర్ లేకుండా ప్రతి ఒక్క సీన్ మీకు వివరించడానికి ట్రై చేస్తాను. అంటే నా తాలూకా రియాక్షన్ అనేది మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. దాని ముందు చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ ఎటువంటి లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు. చూస్తున్నారు కానీ దయచేసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి దయచేసి. చిన్న క్రియేటర్స్ కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తాను, ప్రతి ఒక్కరికి పేరు పేరును కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా విషయానికి వస్తే, ఇప్పుడు భక్త మహాశయులు విజ్ఞప్తి మూవీ గురించి రవితేజ గారు తన పాత్రకి 100% ఇచ్చి పడేశారు. అందులో నెక్స్ట్ వెన్నెల కిషోర్ కొద్దిగా తగ్గింది అనిపించింది, కానీ అట్ ద సేమ్ టైం సత్య మటుకు దూసుకెళ్ళిపోతున్నాడు, రాకెట్లా జయ్యమని వెళ్ళిపోతున్నాడు. సత్య కామెడీ ట్రాక్ ఉంటుంది, ఒక వేరే లెవెల్ కామెడీ ట్రాక్. సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతికి అందరినీ కూడా అలరిస్తుందని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆ మూవీలోని అందరిది కూడా వాళ్ళ పాత్రకి కొద్దిగా న్యాయం చేశారని చెప్పుకోవాలి. ప్రత్యేకించి రవితేజ మార్క్ ఇందులో ప్రత్యేకంగా అనిపిస్తుంది. మనకు తెలిసిందే రవితేజ గారు కామెడీ ట్రాక్ ఎలా ఉంటుందో, ఆయన తాలూకా క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్క సినిమాలో మనం చూస్తాం కదా. కానీ ఇందులో కొద్దిగా డిఫరెంట్గా కాన్సెప్ట్ కొద్దిగా మార్చారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో. ఆ మూవీలో నేను పెర్ఫార్మెన్స్కి ఒక పీక్ లెవెల్ ఉన్నదనమాట. ఈ కామెడీ లెవెల్ ఏదైతే ఉందో ఆయనది, రవితేజ గారిది పాత సినిమాలతో మనం దానికి కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. ఇద్దరు పిల్లల మధ్యన ఎలా నలిగిపోతాడా అనేది మూవీ ప్రతి ఒక్క సీన్ టు సీన్ కామెడీ చాలా బాగా పండించాడు డైరెక్టర్. కాకపోతే చిన్న ప్రాబ్లమ్స్ చిన్న ఉంటాయి కదా. కాకపోతే ఏంటంటే సినిమాల్లో కొద్దిగా సంబంధం లేకుండా కొద్దిగా సాంగ్స్ ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉన్నాయి. అది కొద్దిగా జనాలకి చిన్న విసుగులాగా వస్తుంది. ఆ సాంగ్స్ కూడా కట్ చేసుకుంటే సినిమా ఓవరాల్గా అయితే మటుకు సూపర్ అని చెప్పాలి. ముఖ్యంగా కామెడీ విషయానికి వస్తే రవితేజ గారికి 100% వెనకదన్ను ఉన్నది మటుకు సత్యనే. ఎందుకంటే సత్య కామెడీ టైం మనకు తెలిసింది ఆల్రెడీ. ఈ బ్రహ్మానందం గారిని ఆయన లేని భర్తీని ఈయన మటుకు పూరుస్తున్నాడనే నెక్స్ట్ బ్రహ్మానందం సత్య అవుతారని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్లో కూడా ఆయన కనబర్చిన నటన మటుకు చాలా 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 మెస్మరైజింగ్ ఉంటుంది అనమాట. అంటే మనకు అంత నవ్వు తెప్పిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మనకి ఎలాగంటే కొద్దిగా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మనకి బోరింగ్ అనిపించినా కానీ తర్వాత రాను సినిమా చూస్తున్న కొద్దీ ఆయన మీద మనకి అంటే రివీల్ అవుతూ ఉంటుంది స్టోరీ. సో వెన్నెల కిషోర్ గారు వచ్చేసరికి ఆయన మటుకు ఆయన పాత్రగా ఆయన న్యాయం చేశాడు. ఆయన కామెడీ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అనుకున్నాను ఏంటంటే బ్రహ్మానందం తర్వాత నెక్స్ట్ బ్రహ్మానందం వెన్నెల కిషోర్ అవుతారు అనుకున్నాను. కానీ వెన్నెల కిషోర్ని మనకి వెనక్కి నెట్టుకొని మరీ జుమ్ అని దూసుకొచ్చాడు సత్య. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నాడు, బ్యాక్ టు బ్యాక్ కామెడీ మటుకు ప్రతి ఒక్క మూవీలో కూడా అతను మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇంకా రవితేజ విషయానికి వస్తే ఆయన సంగతి మనకి ఎలాగో తెలిసిందే. ఆయన నెక్స్ట్ హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు ఇందులోని. సాంగ్స్ కొద్దిగా నాకు ఏంటంటే తగ్గిస్తే బాగుంది అనిపించింది. మొత్తానికి అయితే మటుకు ఈ సినిమా సినిమా విషయానికి వస్తే ఇంట్లో వెళ్ళాలి ఒంటిట్లో ప్రియులాగా అనిపిస్తుంది, కానీ కొద్దిగా డిఫరెంట్ జోనర్ అనమాట. అంటే ఇప్పుడు మన ఆ సినిమా అప్పట్లో చూసాం, ఇది ఇప్పట్లో తీసినట్టుగా అనిపిస్తుంది. రవితేజ గారు మటుకు ఈ సినిమాకి 100% న్యాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్లను కూడా ఆయన ప్రేక్షకుల్ని మెస్ప్రైజ్ చేసే సన్నివేశాలు చాలా మటుకు ఉన్నాయి. నాకైతే ఓవరాల్గా ఈ సినిమా సూపర్గా నచ్చింది. మ్యాక్సిమం నేనైతే దీనికి 10/7 ఇస్తాను. అంత బాగా నచ్చింది అనమాట మూవీ. సో మీరు కూడా లేట్ చేయకుండా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ మై ఛానల్ జర్నీ విత్ రాజ్ కరణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Claps, ba?